నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యోం నమః. నమస్కారం. షట్చక్రాల గురించి వివరిస్తూ ఉన్నారు. ఆజ్ఞాచక్రం, ఈ ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఆజ్ఞాచక్రం అనేది మరి ఏ గ్రహంతో రిలేట్ అయ్యి ఉంటుంది, ఎట్లా దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి, చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి, ఇవన్నీ ఒకసారి. తప్పకుండా అండి, మీరు అడిగిన విషయంలో అందులో ఆజ్ఞాచక్రము అని ప్రధానంగా ఈ ఆజ్ఞాచక్రానికి సంబంధించి ప్రత్యేకమైన అస్తిత్వాన్ని షట్చక్రాలలో ఇవ్వలేదు. లేదా ఇది సహస్రార చక్రము అని మనకి మనకు 6 తత్వాలు 6 చక్రాలు శరీరంలో ఉంటాయి. ఈ సహస్రార చక్రము అనేది చాలా ఉన్నతమైన స్థాయికి ఉన్న శరీరంలో శిరస్సులో ఈ ప్రాంతంలో ఉంటుంది. శిరస్సు పైభాగంలో ఉంటుంది. దానికి అధిపతి రవి. కానీ రవి యొక్క ఆత్మకారక గ్రహంగా మనం రవిని భావిస్తూ ఉంటాం. రవి గ్రహానికి సహస్రార చక్రానికి దగ్గరగా రవి దగ్గర నుంచి తీసుకున్న, అంటే సూర్యుని దగ్గర నుంచి తీసుకున్న శక్తిని ప్రతిబింబజేసే తత్వం చంద్రుడు. కాబట్టి అటువంటి తత్వం మరొక చక్రం దానికి అనుసంధానంగా, సహస్రార చక్రానికి అనుసంధానంగా మెదడికి మధ్య భాగంలో, అంటే మెడల్ ఆబ్లాంగేటా అంటారు చూసారా, ఆ ప్రాంతంలో ఉండి శరీరంలో నాడీ వ్యవస్థను, దాని తర్వాత మన టెంపరేచర్ వ్యవస్థను, వీటన్నిటిని ప్రభావితం చేసే చక్రం ఒకటి ఉంటుంది అని, ఆ చక్రానికి అధిపతి చంద్రుడు అని, దానికి ఆజ్ఞా చక్రం అని ప్రత్యేకంగా పేరు పెట్టడం జరిగింది. సో రెండు ఇంటర్లింక్డ్ అయితే, కాబట్టి సహస్రార చక్రానికి అనుసంధానంగా ఉండేది ఆజ్ఞా చక్రం. అంటే రవి సూర్యుడు స్వయం ప్రకాశితమైన ఒక ప్రత్యేకమైన శక్తి, అది ఆత్మకారక గ్రహం జ్యోతిష శాస్త్రం ప్రకారం. ఈ స్వయం ప్రకాశిత శక్తి నుండి వెలుగును తీసుకుని, అంటే శరీరంలో ఆత్మ అనే ఒక తత్వం ఉంటేనే మనసు అనే చంచలంగా ఉండే ఒక ప్రత్యేకమైన తత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఆత్మ లేనిదే, అంటే ఆ శరీరానికి విలువ అనేది ఉండదు, అది ఒక మామూలుగా నిర్జీవ పదార్థం అవుతుంది. అప్పుడు మనసు ఉండే అవకాశం లేదు. కాబట్టి చంద్రుడు పూర్తిగా ఆధారపడి ఉండే స్థితి సూర్యుని యొక్క తత్వం మీదనే ఆధారపడి ఉంటుంది, అంతే కదా. అందుచేత సహస్రార చక్రానికి అనుసంధానంగా ఆజ్ఞాచక్రం అనే చక్రాన్ని ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి ఈ తత్వాలు, 2 తత్వాల గురించి చూసుకుంటున్నప్పుడు ఇందులో మనం కుండలిని సాధనకు సంబంధించి, అంటే స్పిరిచువాలిటీకి సంబంధించి చూసుకుంటున్నప్పుడు మూలాధార చక్రం నుంచి ప్రారంభించిన సన్నివేశంలో, ఏదైనా ఒక సాధన చేయటం మొదలుపెట్టిన సన్నివేశంలో, అది క్రమంగా అక్కడ ఒక ప్రత్యేకమైన శక్తి ఉద్భవించి దాన్ని రేచస్సు అంటారు. ఆ శక్తి వెన్నుపాము గుండా ఒక్కొక్క చక్రం గుండా ప్రయాణం చేసుకుంటూ చిట్ట చివరి మజిలీగా అది సహస్రార చక్రాన్ని చేరుకుంటుంది అని, దాని తర్వాత ఆ శరీరానికి సంబంధించి ఆ జీవికి ఈ శరీరాన్ని వదిలేయాలి అని స్థితి ఏర్పడిన సన్నివేశంలో ఆ రేచస్సు, ఊర్ధ్వ రేచస్సు అంటారు, సహస్రార చక్రాన్ని చేరుకున్న రేచస్సు, ఆ రేచస్సు పైన కపాలాన్ని పగలగొట్టుకుని అది బయటికి ఛేదించుకొని బయటికి వస్తుంది అని, అది ప్రత్యేకంగా అది గాల్లో ఎగురుతూ ఉంటుంది, అది ప్రత్యేకమైన తత్వంతో ఉంటుంది, మరలా పునర్జన్మ ఆ ఆత్మకి ఉండదు అని, ఇది ప్రత్యేకమైన నమ్మకం. ఈ విధంగా జరిగిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. కపాల మోక్షం అని అంటారు. అది సహజంగా మన వేరే కార్యక్రమాల్లో, ఈ అపర కర్మల్లో కపాల మోక్షంగా చెప్తూ ఉంటారు. కానీ సాధకుడు యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మోక్షం కింద కన్సిడర్ చేయాలి. నిజానికి యాక్టివేట్ చేసుకొని సాధకుడు చాలా గొప్పగా ఆ విధంగా యాక్టివేట్ చేసుకున్న సన్నివేశాలలో ఆ విధంగా చాలామంది మోక్షం పొందిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని మన సినిమాల్లో, ఒక సినిమా, జంధ్యాల గారి సినిమా ఆనంద భైరవి అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో గిరీష్ కర్నాడ్ గారు పోషించిన ఒక పాత్రలో చిట్ట చివరిలో ఆయన పద్మాసనం పోస్చర్లో కూర్చొని అదేవిధంగా కపాల మోక్షం జరిగినట్లుగా చిత్రీకరించడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఆ విధంగా కొంతమంది పండితులను, కొంతమంది సాధకులను నేను వారి దగ్గరగా చూశాను, వారు ఆ విధంగా మోక్షం పొందటం. కపాల మోక్షం, సహస్రార చక్రం నుంచి ఈ ఊర్ధ్వ రేచస్సు, అది తెల్లగా దూది పింజలాగా చిన్నగా ఉంటుంది, అది గాల్లో ఎగురుతూ గ్రాడ్యువల్గా వెళ్ళిపోతుంది అనేది సహజంగా చెప్తూ ఉండే విషయం అది. కానీ ఇది ప్రాక్టికాలిటీ, అది స్పిరిచువాలిటీకి సంబంధించి.
ఇక్కడ రవి యొక్క తత్వం ఏమిటంటే రవికి సంబంధించి ప్రధానంగా ఈ సహస్రార చక్రానికి నిక్షిప్తం చేసుకోవటం, అంటే వారికి అప్పుడే మోక్షం పొందాలి అనే స్థాయి ఇటువంటి దాని కాకుండా. కూడా అదే సార్, సారీ టు ఇంటరప్ట్ యూ, కానీ అడిగేస్తాను. ఏంటి అంటే ఇప్పుడు మోక్షం పొందేయాలి ఆ సాధనలో ఉండాలని అందరికీ ఏమి ఉండదు, ఐహికంలోనే ఉంటారు చాలా మట్టుకు కూడా. సో ఓన్లీ సన్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేసుకోవడానికి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి కూడా ఈ సాధన చెయ్యొచ్చా? ఇది చేస్తూ ఉంటే మరి మోక్షం వైపుకి ప్రయాణం అనేది జరుగుతుందా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ముందు చెప్పినట్లుగా జీవి తను సాధకుడు లేదా జీవి తాను కోరుకున్న సమయంలో ఐచ్ఛికంగా మరణం పొందటానికి అది ఉపయోగపడుతుంది. ఇచ్ఛామరణం పొందడానికి, ఇచ్ఛామరణం ఈ సమయంలో నేను శరీరాన్ని త్యజించాలి అని అనుకున్న సమయంలో అది ఆ ఊర్ధ్వ రేచస్సు కపాలాన్ని ఛేదించుకుంటూ అది బయటకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో మిగతా శరీర అంగాలు వారికి సహకరించిన సన్నివేశంలో నాకే శరీరం చాలు అని అనుకున్నప్పుడు, ఇంతవరకు చాలు, నేను చాలా మోక్షాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు వారు బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితి మనం సహజంగా మోక్షాన్ని కోరుకొని కాంక్షించేవారు వారు చాలా గొప్ప సాధకులై ఉంటారు. ఈ శరీరం నాకు చాలు, బయటికి రావాలనే గొప్ప అటువంటి సాధకులై ఉంటారు. తక్కువ ఉంటారు అని అంటున్నాను. ఉంటారు. ఇక్కడ ఇది ఐహిక పరమైన విషయాలకు వచ్చినప్పుడు రవి ప్రధానంగా ఆత్మకారకుడు, కుటుంబపరమైన విషయాల్లో యజమానితత్వం లేదా వ్యాపార సంబంధిత లేదా మరొక రకమైన ఉద్యోగ సంబంధిత విషయాలలో అధికారులను సూచించేవాడు, లేదా వారు అధికారికంగా ఉన్నట్లయితే వారు తమ క్రింది వారికి ఆజ్ఞలు ఇచ్చే తత్వానికి సంబంధించిన వాడు. ఇటువంటి వాటన్నిటి కారకుడు. ఆరోగ్య రీత్యా చూసుకుంటున్నప్పుడు ప్రధానంగా జీవతత్వానికి, అంటే ప్రధానంగా మన శరీరంలో గుండె స్పందించే తీరు, మన సహజంగా ఎవరికైనా మరణం వచ్చింది అనేది సర్టిఫై చేసేది ఏ విధంగా, గుండె ఆగిపోవటం అనేది. రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి గుండె ఆగిపోవటం లాంటి స్థితి, లేదా హృద్రోగాలకు సంబంధించిన సమస్యలు, ఇటువంటి సమస్యలు తోటి బాధపడుతున్న వారు ఈ సహస్రార చక్రాన్ని ప్రేరేపించుకోవటం అనే తత్వానికి వారు చేసుకున్న సాధన చేసిన సన్నివేశాలలో ఇది సింప్లిఫైడ్ కుండలిని యోగా. ఇది మామూలుగా మిగతా విషయాల్లా కాకుండా, అంటే ముందు వివరించుకున్నట్లుగా స్పిరిచువాలిటీకి కాకుండా, ఇక్కడ కూడా వీరు ముఖ్యంగా ఈ బొట్టన వేలు, ఇందులో ఈ 4 వేళ్ళు ఇలా మడిచి బొట్టన వేలు ఊర్ధ్వముఖంగా ఈ విధంగా పెట్టుకొని వారు మోకాళ్ళ మీద పద్మాసనం పోస్చర్లో కానీ వజ్రాసనం పోస్చర్లో కానీ ఈ విధంగా కూర్చొని ఈ మోకాలికి ఈ గణుపులు ఈ కింద భాగం అంతే విధంగా కూర్చొని వారు చక్కటి శ్వాస తీసుకుంటూ, అంటే ప్రాణాయామం చక్కగా చేసుకుంటూ ఓం అనే బీజాక్షరాన్ని, దాని తర్వాత హ్రీం క్లీం అని కలిపిన బీజాక్షరాన్ని, ఓం హ్రీం క్లీం. అందుకనే మనకి లలితా సహస్రనామాల్లో ఇది ప్రత్యేకంగా వచ్చే తత్వం. దాని తర్వాత మనం కొన్ని మంత్రాలు ఇచ్చిన సన్నివేశాల్లో ఓం హ్రీం క్లీం అనే పదాన్ని మనం ఉపయోగిస్తుంటాం. ఇది ఒక ప్రత్యేకమైన సంపుటీకరణ. ఇది ఉచ్చరిస్తూ చేసుకుంటూ ఉండటం. ఇందులో కూడా మనం ప్రత్యేకంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఏదైనా ఒక రూపాన్ని తలుచుకోవటం. ఇందులో రూపాన్ని తలుచుకోవటం అనేది మిగతా సన్నివేశాలలో మనం జంతువులు పక్షులకు సంబంధించి చూసుకున్నాం. ఇక్కడ మన కళ్ళు ఎదుట ఒక జ్యోతి రూపాన్ని మనం, ఆ జ్యోతి రూపం ఎలా అనుకుంటామంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు పెడుతూ ఉంటారు చూసారా, ఒక దీపం ఇలా చేయి పెట్టినట్లుగా అటువంటి తత్వం. లేదా మనకి బ్రహ్మకుమారి సమాజం వారు ప్రత్యేకంగా వారు ఒక రూపంలో మెడిటేషన్ ల్యాంప్ అని ఒకటి చేస్తూ ఉంటారు. అటువంటి ల్యాంప్ని నుదుటి మీద ఈ ప్రాంతంలో ఉన్నట్లుగా భావన చేసుకుంటూ ఓం హ్రీం క్లీం అనే బీజాక్షరాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా వారు ఒక మానసిక స్థితికి, ఉన్నత స్థాయికి చేరుకుంటారు. గ్రాడ్యువల్గా అందులో మమేకమైపోతారు. ఆ విధంగా వారు ఈ మొదట వివరించిన ఈ షట్చక్రాలలో 5 తత్వాలకు వాటికి సంబంధించి 5 చక్రాలు 5 తత్వాలు అన్నాను. అంటే అటు 5 చక్రాలను చేసిన సన్నివేశంలో దాని తర్వాత వారు ఈ విధంగా చేసుకుంటున్న సన్నివేశంలో 48 రోజుల పాటు చేసుకున్న సన్నివేశంలో వారికి హృద్రోగాలకు సంబంధించి, రక్త ప్రసరణలో ఉండే లోపాలు, అంటే రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన లోపాలంటే ముఖ్యంగా బీపీ, బ్లడ్ ప్రెషర్ లాంటి సన్నివేశాలు, హైపర్ టెన్షన్ సంబంధించింది. రెండవది
మనకి ఈ వాస్కులర్ సిస్టమ్, ధమనులు, వెరికోస్కి కూడా వస్తుంది. వెరికోస్ కూడా వాస్కులర్ సిస్టంలో భాగం. శరీరంలో ఉండే ప్రతి రక్తనాళాలకు సంబంధించి, అది సిరలకు కావచ్చు, ధమనులకు కావచ్చు, ఆర్టరీస్ సంబంధించి కావచ్చు, వీన్స్ సంబంధించిన కావచ్చు, వీటిని శుద్ధి చేసుకోవటానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. రెండవది, ఐహికపరమైన విషయాలలో వారు పై అధికారులను మెప్పించడానికి లేదా వారు అధికారులుగా ఉన్నప్పుడు సరైన ఆజ్ఞలు సరైన సమయంలో ఎదుటివారు గౌరవించే విధంగా వారు చేయటానికి అది ఉపయోగపడుతుంది. రెండవది, దానికి అనుసంధానంగా ఉన్నది ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం గురించి ముందు వివరించాను. ఈ ప్రాంతంలో ఉంటుంది, మెడల్లా ఆబ్లాంగేటా దగ్గర టెంపరేచర్ని కంట్రోల్ చేసే స్థితిలో ఉంటుంది అనే ప్రాంతం చెప్పాను. ఇది చంద్రుని యొక్క కారకత్వాలు ఏమిటి? మనస్కారకుడు. మనస్సు ఎప్పుడూ చంచలమైన తత్వం కలిగింది. ఈ చంచలమైన తత్వానికి సంబంధించిన చాలా ఎక్కువ చంచల తత్వం అనే దానికి తీసుకుంటున్నప్పుడు సైకలాజికల్ డిజార్డర్స్కి ప్రధానంగా బీజం పడేది జెలసియస్ రీజన్స్, కంపారిటివ్నెస్. వీటి కారణాల చేత చిన్నప్పటి నుంచి జెలసియస్ రీజన్స్, కంపారిటివ్నెస్ ఇటువంటి డెవలప్ కావటం చేత మరొకరి పట్ల వ్యతిరేకత ఏర్పరచుకోవటం, పర్యావరణం పట్ల వ్యతిరేకత ఏర్పరచుకోవటం, ఒక ప్రత్యేకమైన విషయాల పట్ల, మిగతా వాళ్ళందరూ గుర్తించని విషయాల పట్ల వీరు మాత్రమే ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మిగతా వాళ్ళు చూడటానికి ఆడ్మెన్ అవుట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు మిగతా వాళ్ళు ఏంటి వీరు ఇట్లా వింతగా ప్రవర్తిస్తున్నారో, ప్రత్యేకమైన విషయానికి వీరు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారేంటి అనేది పెరనాయిడ్ స్టేజ్కి రావటం. కొన్ని సందర్భాలలో మెదడులో వచ్చే ప్రకంపనలు, వాటి రసాయన చర్యల ద్వారా స్క్రెజోఫినాక్ టెండెన్సీ, పెరనాయిడ్ స్క్రెజోఫినాక్ టెండెన్సీ రావటం, ఇటువంటి సైకలాజికల్ డిజార్డర్స్ మాట్లాడుకోవటం, ఇటువంటివన్నీ కొంతమంది మనం చూస్తూ ఉంటాము. ఏదో భ్రమలకు లోనవుతూ ఉంటారు, మనకి ఇల్యూషన్స్. వీటితో ఏమిటంటే ఎక్కడో మనకి ఏదో కనపడుతుంది, ఆధ్యాత్మికమైన భ్రమల్లోకి వెళ్తున్న సన్నివేశంలో నాకు నిజంగా దేవుడు కనిపించాడు, లేకపోతే నాకు నా ఎదురుగా గ్రహాలు వచ్చి మాట్లాడాయి, అన్ని ఇల్యూషన్స్ అంటారా? మరి నిజానికి మనకు నిరాకారుడు దేవుడు అని అనుకున్నప్పుడు నిరాకారుడు, ఇప్పుడు గ్రహాలు కూడా దేవతా రూపాలుగా ఇదిగా ఉన్నప్పుడు ఓ ప్రత్యేకమైన ఆకారంలో దేవుడు వచ్చి కనిపించడం అనేది ఉండదు. అనుభూతి మాత్రమే దేవుడు. అది అనుభూతిగా మనకి సంజ్ఞారూపంలో కనిపించవచ్చు, లేదా దైవం మానుష రూపేనా అని ఎదుటివారు ఎవరో ఆ సమయానికి వచ్చి సహాయం చేయొచ్చు. కానీ దేవుడు మనం ఊహించుకున్న ప్రత్యేక రూపంలో వచ్చి కిరీటాలు పెట్టుకొని రారు, ఆ విధంగా వచ్చి మనకి దర్శనం ఇవ్వటం అంటే అది మనకి మన ఊహ. అందులో ఆ దేవుడికి సంబంధించి, ఆ దేవతా రూపానికి సంబంధించి మనం మమేకం అయిపోయిన సన్నివేశంలో పూర్తిగా మనం ఎవరినైనా ఒక వ్యక్తిని చాలా ఇష్టపడుతూ ఉన్నాము, ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తున్నాము అనుకున్నప్పుడు మనకి ఆ వ్యక్తి ప్రత్యక్షంగా ఎదురుగా వచ్చినట్లు, వారితో సంభాషించినట్లు అనేది అది ప్రేమకు పరాకాష్ట. మన పిల్లల విషయంలో కావచ్చు, కొన్ని సందర్భాల్లో మనం వేరే పనిలో బిజీగా ఉన్నామని వృత్తిపరమైన పనుల్లో బిజీగా ఉన్నాం అనుకున్నాం, కానీ మన ఆలోచన అంతా ఇంటి దగ్గర ఉన్న ఒక పిల్లల మీద ఉంది అని అనుకున్నాము. వారి గురించి ఆలోచిస్తూ ఉంటాము, ఆ రూపమే మన దగ్గరకు వచ్చినట్లుగా, వారితో మనం ఆటలాడుకుంటున్నట్టుగా ఇదంతా ఒక దాంట్లోకి వెళ్తూ ఉంటాం. నిజానికి ఆ బాబు మనకు దూరంగానే ఇంట్లోనే ఉన్నాడు, కానీ మనం ఆ భావంలోకి వెళ్తాం. ఇది ఒక మానసికపరమైన స్థితి. దానికి పరాకాష్ట, నెగటివ్ పరాకాష్ట ఏమిటంటే ఇటువంటి ఇల్యూషన్స్కి వెళ్ళటం అనమాట. అది వెళ్ళటం, మమేకం కావటం తప్పు కాదు, ఆ విధంగా అందులోనే లీనమైపోయి బయట ప్రకటించుకోవటం. నాకు దేవుడు కనిపించాడు, దేవుడు నాతోటి మాట్లాడుతున్నాడు, లేదా ఒక ప్రత్యేకమైన ఆత్మ నాకు కనిపించింది, ఆ ఆత్మ నాతోటి మాట్లాడింది, అందరూ ఏకీభవించాలని కోరుకోవటం, ఎదుటివారు దాన్ని అంగీకరించని పక్షంలో వీరు ఒక స్ట్రెస్ ఫీల్ కావటం. ఇటువంటి లక్షణాల నుంచి బయటపడటానికి, మానసిక ఈ ఈర్ష్యాద్వేషాలు అనే తత్వం నుంచి బయటపడటానికి అప్పుడు ఆజ్ఞాచక్రాన్ని ప్రేరేపించడం అనేది జరుగుతుంది. ఇందులో ఆజ్ఞాచక్రాన్ని ప్రేరేపించడానికి చంద్రునికి సంబంధించిన ప్రత్యేకమైన బీజాక్షరం, ఇది సహస్రార చక్రానికి అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి ముందుగా సహస్రార చక్రానికి సంబంధించి వివరణ ఇవ్వటం జరిగింది. ఆజ్ఞాచక్రానికి సంబంధించి ప్రేరణ చేసుకోవటానికి ఇక్కడ ఈ సహస్రార చక్రానికి బొటనవేలు అంటే ఊర్ధ్వముఖంగా ఉండే తత్వాన్ని సూచిస్తూ ఉన్నట్లయితే, వీరు ఆజ్ఞాచక్రానికి చూస్తున్నప్పుడు బొటనవేలుని ఇలా మడిచి, ఇలా గుప్పెడు మూసి ఈ విధంగా పట్టుకొని, సేమ్ అంటే మనం ఇది ఫిస్ట్,
ఈ విధంగా పట్టుకొని, ఫిస్ట్ అంటే ఈ విధంగా పట్టుకుంటాం, కానీ ఇది లోపల ఉంది. లోపలికి ఈ విధంగా పట్టుకొని మోకాల మీద వజ్రాసనం పోస్చర్లో కానీ లేదా పద్మాసనం పోస్చర్లో కానీ కూర్చొని, అన్నిటికీ కామన్ పాయింట్ మొట్టమొదట ప్రాణాయామం చేయటం, శ్వాసని క్రమబద్ధీకరించుకోవటం, దాని తర్వాత వెన్నుపూసని నిటారుగా ఉంచుకోవటం, ముందు వివరించినట్లుగా 5 చక్రాలను గ్రాడ్యువల్గా ప్రభావితం చేసుకున్న తదుపరి అప్పుడు 2 రకాల లక్షణాలు. ఒకటి మోక్ష సాధన అనే దాని కాకుండా రవికి సంబంధించి నవగ్రహ శాంతికి సంబంధించి చేసుకోవాలని అనుకున్నప్పుడు డైరెక్ట్గా సహస్రార చక్రానికి సంబంధించిన సాధన చేసుకోవచ్చు. కేవలం ముద్రల్లో ఉండే తేడాలు. సహస్రార చక్రానికి ఈ విధంగాను, ఆజ్ఞా చక్రానికి ఈ విధంగాను పెట్టుకొని ఇక్కడ కూడా సేమ్ తత్వం, ఒక జ్యోతి, వెలుగుతున్న జ్యోతి. ఇందాక చెప్పిన విషయంలో జ్యోతి నిశ్చలంగా ఉన్న పరిస్థితి. అందుకనే ఈ బ్రహ్మకుమారి సమాజం వారు చూపించే ప్రత్యేకమైన దీపం, వారు మెడిటేషన్ ల్యాంప్ అని చెప్తారు, అది అటు ఇటు కదలదు, అది నిశ్చలంగా ఉంటుంది. దాన్ని గుర్తు తెచ్చుకోవటం అనేది. కానీ ఇక్కడ వెలుగుతున్న మన ప్రమిదలో పెట్టిన దీపాన్ని మనం చూసుకుంటున్నప్పుడు అది చలిస్తూ ఉంటుంది, అటు ఇటు కదులుతూ రకరకాల ఆకారాలు, ఆకృతులు ఇస్తూ ఉంటుంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, అంటే అటు ఇటు కదులుతూ ఉన్నట్లుగా భావిస్తూ మనం సాధన చేస్తున్నప్పుడు కొన్ని నిమిషాల తర్వాత ఆ వెలుగు, అంటే ఆ వెలుగుతున్న ఆ ఒత్తి పైన ఉండే ఆ వెలుగు నిశ్చలంగా ఉన్నట్లు అనిపించిన తదుపరి దగ్గర నుంచి ఈ మంత్రం చేయటం. ఇందులో ముందు వివరించినట్లుగా ఓం హ్రీం క్లీం అనే బీజాక్షరం సహస్రార చక్రానికి వివరించడం జరిగింది. ఇక్కడ ఓం హ్రీం శ్రీం అనే బీజాక్షరం. ఇది మన సహజంగా మన పురాణ కథల ప్రకారం లేదా మనకి మామూలు దీని ప్రకారం శ్రీ అనే లక్షణం లక్ష్మీదేవికి సంబంధించింది. ఇక్కడ చంద్రునికి సంబంధించిన దాంట్లో చంద్ర సహోదరి అని అంటాం కదా లక్ష్మీదేవికి సంబంధించి. అందుకని శ్రీ అనే బీజాక్షరాన్ని చదువుకోవటం, ఇది ఆ విధంగా గ్రాడ్యువల్గా చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ లక్షణాన్ని, వెలుగుతున్న ఒక దీపం, అందులో అటు ఇటు కదులుతున్న దీపాన్ని కాన్సన్ట్రేట్గా చూస్తున్న తత్వంలో మనం పెట్టుకున్నప్పుడు అది నిశ్చలంగా మారిన వెంటనే వారి బీజాక్షరాలను ఉచ్చారణ చేయటం మొదలుపెట్టిన సన్నివేశంలో మొదటి 20 నిమిషాల తదుపరి 20 నిమిషాలు కూడా కాదు, ఇంచుమించు 18 నిమిషాలు ఆ ప్రాంతానికే వారు ఒక అలౌకికమైన స్థాయిలోకి వెళ్ళి నిద్రావస్థలోకి చేరుకుంటారు. ఈ విధంగా కొన్ని రోజులు వారు చేసిన తదుపరి వారు మానసిక పరమైన వారికి సహజంగా ఎదుటివారికి అనారోగ్యానికి సంబంధించి వారి చేత మనం చేయించలేము. ఎవరికి వారు గుర్తించగలిగితే, మనలో ఈ లోపం ఉన్నదాన్ని గుర్తించగలిగితే ఈ సాధన చేయటం వల్ల మానసిక పరమైన రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి. దాని తర్వాత చర్మానికి సంబంధించి ప్రత్యేకమైన కాంతి వస్తుంది. ముందు వివరించినట్లుగా ఈ చక్రాలకు సంబంధించి వివరించినట్లు కదా, అనాహత చక్రం దగ్గర నుంచి మనం మొదలుపెట్టినప్పుడు ముఖంలో ప్రత్యేకమైన కాంతి కనపడుతుందని చెప్పాం కదా. ఈ కాంతి ఈ ఆజ్ఞాచక్రాన్ని ప్రేరేపించిన సందర్భంలోనూ లేదా సహస్రార చక్రాన్ని ప్రేరేపించిన సందర్భంలోనూ వారు ముఖంలో ప్రత్యేకమైన కాంతిని వారు గుర్తించడమే కాకుండా ఎదుటివారు గుర్తించి నమస్కరించే విధంగా ఉంటుంది. వారి బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా మారుతుంది. అమేజింగ్. దీన్ని కూడా 48 days ప్రాక్టీస్ చేయాలి. అవునండి. సో మిగిలిన చక్రాలు అన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఇన్ అన్ ఆర్డర్ వెళ్ళాలి అని చెప్తున్నారు కాబట్టి సో అన్ని వీడియోస్ ఫాలో చేయండి. ఒకవేళ షట్చక్రాల జాగృతి అనేది జరగాలి, ఖచ్చితంగా స్కై యాక్టివేట్ అవ్వాలి అనుకుంటే కనుక అన్ని వీడియోస్ ఫాలో చేయండి. రైట్ సార్, బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ షట్చక్రాల గురించి కూడా. అద్భుతం. ఇట్లా నేను వినటం ఫర్ ఫస్ట్ టైం వింటున్నాను ఇంత వివరణాత్మకంగా. అట్లాగే అస్ట్రాలజీని ఎట్లా రిలేట్ చేయొచ్చు, తద్వారా ఎటువంటి ఈతి బాధల నుంచి కూడా ఎట్లా బయటపడచ్చు, ఆయా గ్రహం ఇచ్చే బాధల నుంచి అనేది కూడా వివరంగా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.